వెల్కమ్ టు మెగా9 టీవీ. పంజాబైజేషన్ ఈ పదం ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇదే. అసలు ఒక ప్రాంతాన్ని తుపాకులతో ఆక్రమించడం ఒక స్థాయి అయితే, ఆ ప్రాంత భాషను మార్చడం, రాజకీయాలను నియంత్రించడం, జనాభా స్వరూపాన్ని మార్చేయడం మరో స్థాయి. పాకిస్తాన్ ప్రపంచానికి దాన్ని ఆజాద్ కశ్మీర్ అని చూపిస్తుంది. పేరు వింటే స్వేచ్ఛ గుర్తొస్తుంది, కానీ అక్కడ నిరసనలు చేస్తున్న వారి మాటలు ఇంకో రకంగా ఉన్నాయి. తమకు అసలు స్వేచ్ఛ లేదని అక్కడి ప్రజలు నిప్పులు కక్కుతున్నారు. ఎందుకంటే కాగితాల మీద అది కశ్మీర్ అయినా క్షేత్రస్థాయిలో మాత్రం పంజాబ్ ప్రభావం పెరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా భాష నుంచి రాజకీయాల వరకు, ఉద్యోగాల నుంచి భూముల వరకు, ఎన్నికల నుంచి అధికార వ్యవస్థ వరకు అన్ని క్రమంగా స్థానికుల చేతుల నుంచి జారిపోతున్నాయని అక్కడి ఉద్యమకారులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు పీఓకేలో ఒక కొత్త చర్చ మొదలైంది. పాకిస్తాన్ కశ్మీర్ను నియంత్రిస్తుందా, లేదా క్రమంగా పంజాబ్ నమూనాలోకి మార్చేస్తుందా? అసలు పీఓకే వెనుక ఉన్న కథ ఏంటి? కరాచీ ఒప్పందం అంటే ఏంటి? ఈ పంజాబైజేషన్ కథ ఎక్కడ మొదలైంది? ఇప్పుడు ఎటు దారి తీస్తుంది? లెట్స్ వాచ్. ఈ కథ అర్థం చేసుకోవాలంటే మనం 1949కి వెళ్ళాలి. ఎందుకంటే పంజాబైజేషన్ కథ అక్కడే మొదలైంది. భారత్ విభజన తర్వాత కశ్మీర్ విషయంలో యుద్ధాలు, రాజకీయాలు, అంతర్జాతీయ చర్చలు నడుస్తున్న కాలం అది. అప్పుడే ఒక కీలక ఒప్పందం జరిగింది. అదే కరాచీ ఒప్పందం. ఈ ఒప్పందం 1949 జూలై 27న భారతదేశం, పాకిస్తాన్ సైనిక ప్రతినిధుల మధ్య ఐక్యరాజ్య సమితి కమిషన్ పర్యవేక్షణలో కుదిరింది. దీని ముఖ్య ఉద్దేశం 1947 నాటి భారత పాకిస్తాన్ యుద్ధం తర్వాత కశ్మీర్లో కాల్పుల విరమణ రేఖను స్థాపించడం. దీనిని ఇప్పుడు నియంత్రణ రేఖ అని పిలుస్తారు. పేరు వినడానికి సాధారణ ఒప్పందంలా అనిపించవచ్చు, కానీ చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పీఓకే భవిష్యత్తును నిర్ణయించిన మలుపు అదే. ఈ ఒప్పందం తర్వాత రక్షణ, విదేశాంగం, కశ్మీర్కు సంబంధించిన కీలక ఆధారాలన్నీ ఇస్లామాబాద్ చేతులోకి వెళ్ళిపోయాయి. అంటే కశ్మీర్ గురించి కీలక నిర్ణయాలు కశ్మీర్లో కాకుండా బయట తీసుకోవడం మొదలైందన్నమాట. ఈ ఒప్పందం గిల్లిట్ బాలిస్తాన్పై పాకిస్తాన్ ప్రభుత్వానికి సమర్థవంతంగా నియంత్రణను కల్పించింది. ఈ ఒప్పందం ఆజాద్ కశ్మీర్ ప్రజలను ముఖ్యమైన అధికారాలు, బాధ్యతలకు దూరం చేసిందని, ఆజాద్ కశ్మీర్ ప్రభుత్వాన్ని పరిమిత నియంత్రణ కలిగిన స్థానిక అధికార సంస్థగా మార్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అక్కడి నుంచి కథ నెమ్మదిగా మారడం మొదలైంది. ఒక విషయం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పీఓకేలో కేవలం కశ్మీరులు మాత్రమే లేరు. అక్కడ గుజ్జర్లు, రాజపుత్రులు, జాట్లు ఉన్నారు. పహారీ మాట్లాడే ప్రాంతాలు ఉన్నాయి. హింద్కో మాట్లాడే ప్రాంతాలు ఉన్నాయి. ఈ వైవిధ్యం పంజాబీకరణ వాదనకు మరింత బలాన్ని చేకూర్చింది. గిల్లిట్ బాల్టిస్తాన్లో అయితే వైవిధ్యం మరింత కనిపిస్తుంది. కాబట్టి పంజాబైజేషన్ అంటే కేవలం భాష మారిపోయిందని కాదు, అసలు చర్చ మొత్తం అధికారం గురించే. నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారన్నది ఇక్కడ ముఖ్యం. ఎన్నికల్లో గెలిచిన స్థానిక నాయకులు కాకుండా ఇస్లామాబాద్లో కూర్చున్న వ్యవస్థ పీఓకేపై పెత్తనం చెలాయిస్తుంది. ఇదే కారణంగా సంవత్సరాలు గడిచే కొద్దీ అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అని పాకిస్తాన్చే నామమాత్రంగా స్వయం పరిపాలన సంస్థగా నిర్వహించబడుతున్నప్పటికీ అంతిమ అధికారం మాత్రం ఇస్లామాబాద్ వద్దే ఉంది. దీనికి సొంతగా ఎన్నికైన అధ్యక్షుడు, ప్రధానమంత్రి, శాసనసభ, ఉన్నత న్యాయస్థానం, అధికారిక జెండా ఉన్నప్పటికీ దాని సార్వభౌమత్వం ఎక్కువగా సిద్ధాంతపరమైనది మాత్రమే. చూడటానికి అన్నీ ఉన్నట్లే కనిపిస్తాయి, కానీ అధికార కేంద్రాలే లేవు. ఈ విమర్శ మరింత బలపడటానికి మరో కారణం జనాభా మార్పుల ఆరోపణలు. స్థానిక ఉద్యమకారుల వాదన ప్రకారం దశాబ్దాలుగా పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల నుంచి, ముఖ్యంగా పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చిన వారి ప్రభావం పెరిగింది. వారంతా భూములు కొన్నారు, వ్యాపారాలు పెంచుకున్నారు, పరిపాలనలో కీలక స్థానాలు సంపాదించుకున్నారు. దీంతో స్థానికులు తమ ప్రాంతంలో తామే సైడ్ క్యారెక్టర్లుగా మారుతున్నామనే భావనలోకి వెళ్ళిపోయారు. ఈ అసంతృప్తి గిల్లిట్ బాల్టిస్తాన్లో మరింత గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మరో అంశం కూడా ఉంది. అది మత సమీకరణాలు. చారిత్రకంగా షియా జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా వలసలు పెరిగాయి, కొత్త శక్తి సమీకరణాలు వచ్చాయి, మత ఘర్షణలు కూడా పెరిగాయి. దీంతో స్థానిక గుర్తింపు క్రమంగా బలహీనపడుతుందనే వాదన బలపడింది. ఇక ఈ అంశం 2025 తర్వాత మరింత రక్తి కట్టించింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనే సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. మొదట ప్రజలు విద్యుత్ బిల్లుల గురించి మాట్లాడారు, ధరల పెరుగుదల గురించి మాట్లాడారు. కానీ కొద్ది రోజుల్లోనే అసలు కోపం బయటకు వచ్చింది.
తమ ప్రాంతం గురించి నిర్ణయాలు తామే తీసుకోవాలని ప్రజలు చెప్పడం మొదలుపెట్టారు. బయటి వారి ప్రభావం తగ్గాలని డిమాండ్ చేశారు. రాజకీయ వ్యవస్థలో మార్పులు కోరారు. అక్కడి నుంచి పంజాబైజేషన్ అనే పదం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అది అక్కడి అసంతృప్తికి ఒక పేరుగా నిలిచిపోతోంది. ఇది కేవలం ఒక ప్రాంతం యొక్క గుర్తింపు సమస్య మాత్రమే కాదు. ఇది ఒక దేశం తన సొంత ప్రజల ఆకాంక్షలను ఎలా అణిచివేస్తుందనడానికి ఒక నిదర్శనం. పాకిస్తాన్ ప్రభుత్వం ఆజాద్ కశ్మీర్ను స్వయం పాలిత ప్రాంతంగా పేర్కొంటున్నప్పటికీ దానిపై పాకిస్తాన్ సైనిక, బ్యూరోక్రటిక్, రాజకీయ శక్తుల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. స్థానికుల భాష, సంస్కృతి, ఉపాధి అవకాశాలు, భూ యాజమాన్యం, ఎన్నికల ప్రక్రియ, పరిపాలన వ్యవస్థపై పంజాబీ ప్రభావం క్రమంగా పెరగడం అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. ఈ నిరసనలు ఇప్పుడు కేవలం విద్యుత్ బిల్లులు, ధరల పెరుగుదల వంటి ఆర్థిక సమస్యలకే పరిమితం కాకుండా తమ ప్రాంతంపై తమకే పూర్తి నియంత్రణ ఉండాలనే ప్రాథమిక హక్కు డిమాండ్గా మారే. కరాచీ ఒప్పందం నుండి నేటి వరకు పీఓకే ప్రజల ఆకాంక్షలు ఎలా అణిచివేయబడ్డాయో, ఎలా వారు తమ సొంత గడ్డపైనే పరాయి వారిగా మారారనేది ఈ పంజాబైజేషన్ కథ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ మొత్తం పరిణామం అంతర్జాతీయ సమాజం దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. ఇదండి పంజాబైజేషన్ అసలు కథ. పీఓకేలో స్థానిక ప్రజల ఆందోళనలు, వారి గుర్తింపు కోసం పోరాటాలు ఇప్పుడు కీలక మలుపు తీసుకున్నాయి. అధికార వికేంద్రీకరణ, స్థానిక స్వయం ప్రతిపత్తి కోసం వారి డిమాండ్లు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. అంతర్జాతీయ సమాజం ఈ పరిస్థితిని ఎలా స్పందిస్తుందో, పాకిస్తాన్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఇది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాకుండా మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన ఒక పెద్ద ప్రశ్నగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.